హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇమాజిన్ మీరు ఒక 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వెబ్ డెవలపర్. మీరు చాలా రోజుకి అప్లై చేస్తున్నారు, లింక్డ్ఇన్ కానీ నౌకరీ కానీ ఎక్కడైనా సరే చాలా రోజుకి అప్లై చేస్తున్నారు. బట్ కాన్స్టెంట్గా మీకు ఒకటే రిజల్ట్ అయితే వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ యొక్క క్యాండిడేట్ని మేము ముందుకు తీసుకెళ్ళలేము, ఆల్ ది బెస్ట్ అని చెప్పి. ఎన్ని పొజిషన్స్కి అప్లై చేయండి, ఎన్ని రోల్స్కి అప్లై చేయండి, వందల వేల అప్లికేషన్స్ పంపుతున్నా సరే ఇదే రెస్పాన్స్ వస్తుంది. మీకు అర్థం కావట్లేదు అదేంటి? కరెక్ట్ మొత్తం క్రైటీరియా అంతా మనం మీట్ అవుతున్నాం కదా, వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో పెట్టినవన్నీ కూడా మనం చేసాం కదా, ఎక్కడ మనం ఫిల్టర్ అవుట్ అయిపోతున్నాం, ఏం తప్పు చేస్తున్నాం అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. నేను చాలామంది చూశాను అనమాట. ఈ 4 monthsలో కూడా చాలామందిని అయితే నేను చూశాను, ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఏమంటే ప్రతిసారి కూడా తప్పు మీ వైపే ఉండదు. ఈ యొక్క హైరింగ్ ప్రాసెస్ లేకపోతే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, వీళ్ళు ఈ మధ్యకాలంలో చాలా హెవీగా ఏఐ టూల్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల కొన్నిసార్లు కొన్ని కేసెస్లో ఇటువంటి మన దగ్గర కరెక్ట్ అటువంటి క్రైటీరియా మనం మొత్తం మీట్ అయినా సరే, జాబ్ డిస్క్రిప్షన్ క్రైటీరియా మనం మొత్తం మీట్ అయినా సరే మనమైతే ఆ పర్టికులర్ జాబ్కి అప్లై చేయలేకపోతున్నాం అనమాట, లేకపోతే అవుట్ రేట్ రిజెక్ట్ అయిపోతున్నాం అనమాట. ఎందువల్ల ఇలా జరుగుతుందంటే బిజినెసెస్ ఆర్ నౌ ఫోకసింగ్ ఆన్ ద ఇంపాక్ట్ దట్ యూ బ్రింగ్ టు ద టేబుల్ అనమాట. ఇదివరకు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా పొజిషన్కి అప్లై చేసినప్పుడు వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ టూల్స్లో వీళ్ళకి నాలెడ్జ్ ఉంది, లేకపోతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీళ్ళకి వచ్చని చెప్పి చూసేవాళ్ళు. ఇప్పుడు కేవలం అవి మాత్రమే కాదు, దాంతోపాటుగా మీరు క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ని కూడా చాలా ఎక్కువ హై ఫోకస్ అయితే దానికైతే వాల్యూ ఇస్తున్నారనమాట. ఏంటి ఇంపాక్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సపోజ్ మీరు ఒక ఇద్దరు డెవలపర్స్ ఉన్నారు, అందరూ ఒకళ్ళొక రెజ్యూమ్లో వాళ్ళ ప్రాజెక్ట్ ఏం చేశారని చెప్పి ఈ విధంగా పెట్టారనమాట. సో ఫస్ట్ పర్సన్ క్యాండిడేట్ ఏం చెప్పారంటే, ఐ వర్క్డ్ ఆన్ ఏ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అని చెప్పి పెట్టారనమాట. సెకండ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం పెట్టారంటే, ఐ బిల్ట్ ఏ క్లౌడ్ బేస్డ్ SaaS సొల్యూషన్ దట్ రెడ్యూస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ బై 20% అండ్ ఇంప్రూవ్డ్ సిస్టమ్ అప్ టైమ్ టు 99% అని చెప్పి పెట్టారనమాట. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ ఇద్దరు క్యాండిడేట్స్లో ఎవరు చేసింది కొద్దిగా నమ్మేలా ఉంది, లేకపోతే ఎక్కువ ఇంపాక్ట్ అనేది మీకు తెలియజేస్తుంది. ఓ, ఈ పర్టికులర్ పర్సన్ చేసిన సొల్యూషన్ వల్ల ఇంత ఇంపాక్ట్ అనేది ఉందా అని చెప్పి మీకే అర్థమవుతుంది కదా. సో ఈ విధమైనటువంటి మెట్రిక్స్ లేకపోతే KPIs అనేవి రెజ్యూమ్లో పెట్టకపోవడం వల్ల అన్ఫార్చునేట్లీ చాలామంది ఏమంటే ఈ ఏఐ టూల్స్ని యూస్ చేసినటువంటి ATS సిస్టమ్స్ యూస్ చేయడం వల్ల కూడా చాలామంది రెజ్యూమ్స్ అయితే ఫిల్టర్ అవుతుంది అనమాట. ఇది మేము యాక్చువల్లీ కొన్ని డేస్ నుంచి గమనించినటువంటి ఒక ఫినామినన్ అనమాట, జరుగుతుంది అనమాట. ఒక ల్యాండ్స్కేప్ అనేది కంప్లీట్గా ఓన్లీ టెక్నాలజీ ఓరియంటెడ్ కాదు, ఈ విధంగా బిజినెస్ ఇంపాక్ట్, మీరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు దాని వైపు కూడా ఎక్కువ చూస్తారన్నమాట. సో ఎందువల్ల మనం ఈ విధంగా పెట్టాలి, పెడితే యూజ్ ఏంటి అంటే కొన్ని పాయింట్స్ అయితే మీకు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. అందులో నెంబర్ 1 థింగ్ ఏంటంటే, రిక్రూటర్స్ లుక్ ఫర్ బిజినెస్ వాల్యూ, నాట్ జస్ట్ ఫర్ రెస్పాన్సిబిలిటీస్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కేవలం మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్, మీరు ఏం చేస్తారో డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, అది మీకు ఏమొచ్చి, ఇది మాత్రమే కాదు, మీ యొక్క వర్క్ మిమ్మల్ని తీసుకుంటే అంత పెట్టి మిమ్మల్ని ఒక సపోజ్ ఎంత ప్యాకేజ్ ఇచ్చి మిమ్మల్ని తీసుకుంటే మీరు తెచ్చేటటువంటి ఇంపాక్ట్, మీరు తీసుకొచ్చేటటువంటి ఆ వాల్యూ ఏంటి, లేకపోతే మీ యొక్క పాస్ట్ హిస్టరీలో మీరు చేసిన ప్రాజెక్ట్స్లో మీ యొక్క వాల్యూ ఏంటి, మీ యొక్క రోల్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటి అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో దయచేసి ఎవరైనా సరే డిజైనర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, టెస్టింగ్ టీమ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీకు సంబంధించినటువంటి చెప్పాలంటే బిజినెస్ గోల్స్ సంబంధించి కొన్ని మెట్రిక్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. అది కాకుండా మీరు పనిచేస్తున్న డొమైన్కి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ UX డిజైనర్స్ అయితే వాళ్ళకి సంబంధించి మెట్రిక్స్ కొన్ని ఉంటాయి, డెవలపర్స్కి కొన్ని మెట్రిక్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా మీ అంతా మీరు తెలుసుకుని అవి ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి మీ ప్రాజెక్ట్ అన్నవి ఖచ్చితంగా మీరు చేసిన ఏ చిన్న ఫీచర్ ఎడిషన్ అయినా సరే ఎంతో కొంతమందికి అయితే యూజ్ అవుతుంది కదా, అది కనుక్కుని తెలుసుకుని వాటిని అయితే మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఈ డీటెయిల్స్ పెడతారో వీళ్ళకి ఎక్కువ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి రావడం ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం ముందుకు వెళ్తారన్నమాట, ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తారన్నమాట. అట్ ద సేమ్ టైం ఎవరైతే చూస్తున్నారో అదంతా కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడడానికి. అరే, ఈ పర్టికులర్ పర్సన్ యొక్క చేసిన ప్రాజెక్ట్ వల్ల ఇంత ఇంపాక్ట్ ఉందా, ఓ అయితే మనం కూడా ఒకసారి చూద్దాం, మనం కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం ఈ అబ్బాయిని అని చెప్పి వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి హెల్ప్స్ ఇన్ శాలరీ నెగోషియేషన్. మీ ఎండ్ నుంచి కూడా ఒకవేళ ఈ విధంగా ఇంపాక్ట్ కనుక మీరు పెట్టారంటే ఖచ్చితంగా శాలరీ నెగోషియేట్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా హై ప్యాకేజెస్ అయితే డిమాండ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీరు చెప్పచ్చు, నా యొక్క పని వల్ల నేను చేసినటువంటి, నా యొక్క ఐడియేషన్ వల్ల, నేను ఇచ్చిన ఐడియాస్ వల్ల, లేకపోతే నేను చేసినటువంటి ఈ ఫీచర్ ఎడిషన్ వల్ల ఇంత ఇంపాక్ట్ అయితే ఉంది, కన్వర్షన్ రేట్స్ అయితే ఇంత పెరిగాయి, ఆ యొక్క బిజినెస్కి అయితే ఇంత ROI అయితే వచ్చిందని చెప్పి మీరు కూడా చెప్పచ్చు. దాన్ని బేస్ చేసుకుని కూడా మంచి శాలరీస్ అయితే మీరైతే నెగోషియేట్ చేసుకోవచ్చు అనమాట. ద సేమ్ టైం మేక్స్ యూ స్టాండ్ అవుట్ ఇన్ ఇంటర్వ్యూస్ కంపేర్ టు ఎవరైతే ఇటువంటి మెట్రిక్స్ పెట్టారో రెజ్యూమెస్లో. మీరు కనుక ఇలాంటివి పెట్టారంటే ఖచ్చితంగా మిమ్మల్ని స్టాండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఒక 100 మందిలో 10 మంది ఇలా పెట్టి 90 మంది కనుక తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ 10 మంది మాత్రం స్టాండర్డ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంపాక్ట్ని వాళ్ళు ఖచ్చితంగా మెజర్ చేసి అక్కడ చూపించగలిగారు అనమాట. అది క్వాంటిఫైబుల్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలన్నమాట మీరు చేసేటువంటి ఇంపాక్ట్. సో ఆ నెంబర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ చివరికి ఏమంటే ఇట్ షోస్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఓనర్షిప్. మీరు పర్టికులర్ ఫీచర్ యాడ్ చేస్తున్నప్పుడు మీరు దాని మీద పెట్టినటువంటి ఓనర్షిప్, మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మీ యొక్క అప్రోచ్ ఎలా ఉన్నదంతా కూడా అవతల ఒక రిక్రూటర్కి అయితే తెలుస్తుంది అనమాట. ఇవన్నీ పెట్టడంలో వీళ్ళు జస్ట్ ఏదో వీడికి ఇచ్చిన పని చేసి మాత్రం పక్కన పెట్టడం మాత్రమే కాదు, వీడు తర్వాత ఆ పర్టికులర్ పని
అవన్నీ చేసిన తర్వాత ఆ మెట్రిక్స్ అనేవి ఎంతవరకు వచ్చాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యారు లేదా అన్న దాని మీద కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ క్యాండిడేట్ని తీసుకుంటే మనం ఖచ్చితంగా ఒక అసెట్ అవుతారని చెప్పి బిజినెస్ టీమ్ కూడా ఆలోచిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ విధంగా ఇంపాక్ట్ బేస్డ్ హైరింగ్ అయితే చాలా జరుగుతుంది. ఎవరికైతే తెలియదు వాళ్ళకైతే చెప్తున్నాను, చాలామంది తెలిసే ఉంటుంది, కొద్దిగా మిడ్ టు సీనియర్ లెవెల్ పొజిషన్స్కి అప్లై చేస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. బట్ ఎవరికైతే తెలియదు వాళ్ళకైతే డెఫినెట్లీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. సేమ్ టైం ఇట్స్ బీన్ అ లాంగ్ టైం దట్ ఐ పోస్టెడ్ ఈ వీడియో, బట్ ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడం ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా ఇష్యూస్ అయితే జరిగాయి అనమాట. ఒక ఫ్యామిలీలో నాకు ఆరోగ్యం బాగాలేదు, మా పాపకు ఆరోగ్యం బాగాలేదు. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్ ఉంటుంది. అదేమంటే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్కి అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కూడా పడుతుందన్నమాట, ఒక తెలియని శత్రుత్వం అయితే ఉంటుంది. సో దీని గురించి అయితే డీటెయిల్గా మరో వీడియోలో తెలుసుకుందాం. బట్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డెఫినెట్లీ షేర్. ఎందుకంటే మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్టేక్ చేసినట్టయితే దీని అయితే రెక్టిఫై చేసుకుని మీ యొక్క ఇంపాక్ట్ని, మీరు మీ ప్రాజెక్ట్లో చేసినటువంటి ఇంపాక్ట్ని మెట్రిక్స్ రూపంలో మీ యొక్క రెజ్యూమ్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క రెజ్యూమే ప్రాసెస్ అనేది ఎలా ఉంది, ఎలా ప్రస్తుతం ఎలా జరుగుతుంది, జాబ్ బేస్డ్ అంటే ఆ డిస్క్రిప్షన్ బేస్డ్ రెజ్యూమేని ఏ విధంగా టైలర్ చేసుకోవాలని చెప్పి కొన్ని ప్రాంప్ట్స్ ద్వారా మీకైతే నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను, విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో నెక్స్ట్ అయితే ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.